ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. షిండీ పరాంబికాయ నమో నమ. గాయత్రి పరాంబికాయ నమ. శ్రీం బగ్లాముఖి దేవ్యే నమ. హ్రీం బగ్లాముఖి దేవ్యే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, జన్మజాతకం ప్రకారంగా మీ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి, ఏ దేవత ఆరాధన అంతా కూడా యొక్కరంగా ఉంటుంది, బృహస్పతి అనుగ్రహం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది, అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అంటేనే గురు కటాక్షం ఇచ్చేవారుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది. అంగీరసుడు అని చెప్పేసి అనడం. ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. గురుబలం పెరగాలి అంటే కనుక జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి. ప్రధానంగా ఎవరి జాతకరీత్యా అయితే కనుక లగ్న స్థితిగా ఉంటే కనుక, లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజయోగ కారకుడిగా మారడం జరుగుతుంది. లక్ష దోషాలు పోతాయి అంటారు. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, సంతాన యోగము, వంశాభివృద్ధి కలగాలన్నా, ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితుడు కావాలన్నా, పాండిత్యం కలగాలి అన్నా, సకల శాస్త్ర విషాదులుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది. దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది. బృహస్పతి అనుగ్రహం వల్లే రాజ్య ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గజకేసరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు. బృహస్పతి చంద్రుడు కలియుగతోటి శుభగ్రహాల్లో ఉంటే కనుక గజకేసరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది. ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే గనక ఏ యొక్క గ్రహ స్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి, బృహస్పతి అంతా కూడా ఏ స్థానాల్లో ఉంటే అనుకూలత ఉంటుంది, ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, గృహయోగం కలుగుతుంది, వాహన యోగం కలుగుతుంది, ఐశ్వర్య యోగం కలుగుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, మరియు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుందని విశ్లేషణ చేయడం జరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది. బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది, పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న చక్ర వశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు, పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు, నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తూ ఉంటారు. బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. మీకంతా కూడా వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి, మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి, కీర్తి ప్రతిష్టలు గణించడానికి, రాజయోగం కలిసి రావడానికి, ఆకస్మిక ధనలాభం కలగడానికి అంతా కూడా బృహస్పతి యొక్క రగుడుగా ఉండాలి. ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి. ఈ యొక్క లగ్న చక్రవశాత్తు ప్రథమంగా అష్టమ శుద్ధి అని చూసుకుంటారు, పంచమ శుద్ధి చూసుకుంటారు, దశమ శుద్ధి చూసుకుంటారు. దాంతోపాటు బృహస్పతి కూడా ప్రాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు, యుతి కానీ కలియక కానీ దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు. ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది. ప్రధానంగా జన్మ జాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది. గురుబలమే శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలకి, గృహయోగాలకి, సంపదకి, ఐశ్వర్యానికి, మహాలక్ష్మి కటాక్షానికి, గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతే కారణంగా చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానాల్లో ఉంటే యోగకరంగా ఉంటారు, బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి,
ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేతి గురుబలం పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా గురు చరిత్ర పాలన అంటే దత్తాత్రేయ చరిత్ర పాలన అంతా కూడా తరచుగా చేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగకరంగా ఉంటుంది. తులసమాలతోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల, రాధాకృష్ణుల ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి, ఈ యొక్క రుక్ని కళ్యాణం చేయించుకోవడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతకరీత్యా శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి, అతి శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పసుపు రంగు వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం, అరటి పళ్ళని ఈ శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల గురుకటాక్షం పెరుగుతుంది. ఆంజనేయ స్వామి వారిని అంతా కూడా విశేషంగా మూలమంత్రంతో అర్చించి వేద మంత్రాలతో అర్చించిన తర్వాత మన్యసూక్త పారాయణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పళ్ళని చక్కెరకి అనే అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది. గురుబలం పెరుగుతుంది. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి. తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది. జయ గురు దత్తాత్రేయ. వృశ్చిక రాశి వృశ్చిక లగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. జన్మజాతకం ప్రకారంగా గురుబలం పెరగాలి అంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, గురుబలం పెరిగితే ఏ కార్య సిద్ధి కార్య జయం కలుగుతుందో తెలుసుకుందాం. పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. పరిష్కారం అంతా కూడా చేసుకుంటే మీకు శీఘ్రాతి శీఘ్రంగా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గురు కటాక్షం కలుగుతుంది. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన విశేషంగా యోగిస్తుంది. మీకంతా కూడా లగ్న చక్ర ప్రకారంగా లగ్నంలో గనక బృహస్పతి ఉంటే రాజు యొక్క కారకుడిగా ఉంటారు. వృశ్చిక రాశి వృశ్చిక లగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి శుభుడిగా చెప్పడం జరుగుతుంది. పంచమ స్థానము, నవమ స్థానము, సప్తమ స్థానంలో బృహస్పతి అత్యంత రాజు యొక్క కారకుడిగా చెప్పడం జరుగుతుంది. మిత్రక్షేత్రంలో యోగిస్తారు, స్వక్షేత్రంలో యోగిస్తారు, మరియు ఉచ్చ స్థానంలో కూడా అత్యంత శుభుడిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో కూడా రాజు యొక్క కారకుడిగా మారబోతున్నారు బృహస్పతి. అంతా కూడా మీకంతా కూడా జాతకరీత్యా కూడా జన్మ జాతకం ప్రకారంగా ధనయోగ కారకుడిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వృశ్చిక రాశి జాతకులంతా కూడా మేధా దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన, మేధా దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా శనగలంతా కూడా నానబెట్టిన శనగలంతా కూడా హారంగా చేసి ఆ హారాన్ని అంతా కూడా ఈ యొక్క దక్షిణామూర్తి స్వామివారి ఆరాధనలో అంతా కూడా భాగంగా మెడలో హారంగా చేసి నిత్యమంతా కూడా సమర్పిస్తూ ఉంటాయి కనుక 48 రోజుల దాకా చేస్తూ ఉంటాయి కనుక గురుబలం పెరిగి మీకంతా కూడా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులు అంతా కూడా తక్షణమే నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. మేధా దక్షిణామూర్తి స్వామివారి మూలమంత్ర జపాలు హోమాది కార్యక్రమాలు అత్యంత రాజయోగ కారణంగా ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికృతులు ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి ప్రీతికరంగా ఈ యొక్క హోమాది కార్యక్రమాలు అంతా కూడా విశేషమైన ద్రవ్యాలతో ఈ అమ్మవారికి అంతా కూడా అనుష్ఠానం చేసి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు పసుపు రంగు వస్త్రాలతోటి విశేషంగా హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషంగా కార్యసిద్ధి కార్యజయము వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శనగలంతా కూడా ఈ యొక్క బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా పసుపు రంగు వస్త్రాలు, అరటి పండ్లు, పనస పండు అంతా కూడా ఇది దానం చేయించడం వల్ల బ్రాహ్మణోత్మకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా ఉంటారు. కావున గురువారం గురుహోరలో మంగళవారం పూట కూడా ఈ యొక్క బృహస్పతికి ప్రీతికరంగా గురుహోరులంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. గురుబలం పెరుగుతుంది. జాతకరీత్యా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా గురుబలం ఉండాలి. గృహయోగం సిద్ధి రావడానికి, ధనయోగం కలిసి రావడానికి గురుబలం అంతా కూడా యోగకరంగా ఉండాలి. జాతకరీత్యా ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున విశేషంగా ఈ యొక్క జాతకరీత్యా సకల గ్రహదోష నివారణ కోసం అంతా కూడా జన్మ జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరు విశ్లేషణ చేసుకుని మీరంతా కూడా ఈ యొక్క గురుబలం పొందుతారని చెప్పేసి మీకంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది. దత్తాత్రేయాయ
స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల గురుబలం పెరుగుతుంది. దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలిసి వస్తుంది. వృత్తిలో వ్యాపారంలో ధనాకర్షణ పెరగాలి అన్నా కానీ ప్రతినిత్యం కూడా ఆవునేతో దీపారాధన చేస్తుండాలి. గోమాతకంతా కూడా నానబెట్టిన శరగలంతా కూడా గోమాతకి తరచుగా నివేదన చేస్తూ ఉండడం వల్ల గురుబలం పెరుగుతుంది. ప్రధానంగా సీతారాముల స్వామివారి కళ్యాణం అంతా కూడా ఆచరించడం, సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్ర